హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పూలగాని మాట్లాడుతున్నా. ఇప్పటికే మనకి ఇక్కడ సమాచారం తెలుసుకున్నట్టయితే సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికి పెంచడం లేదని, దానివల్ల జిఎస్టి రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనమాట. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్ చేస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వం రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ కేఆర్ అడ్వాణి కథానాయిక దిల్ రాజు నిర్మాత సంక్రాంతి కానుక జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందు కూడా వచ్చిందనమాట. అయితే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మన సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మనం తెలుసుకుందాం. ఇక రాజకీయ రంగు పొలమొద్దు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పేసి వారు అన్నారన్నమాట. ఇక టికెట్ ధరల పెంపు అనేది డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఉంటుంది. దర్శకుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ మూవీని అప్పట్లో నేను బ్లాక్ టికెట్ లో కొని చూశాను. అలా టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరే వాళ్ళకు వెళ్తుంది. తద్వారా ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం వల్ల జిఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. నా సినిమాకు టికెట్ ధరలు పెంచలేదు. గత ప్రభుత్వం భీమ్లా నాయక్ టికెట్ ధరలు పెంచకపోగా తగ్గించింది అనమాట. ఇక అసలు విషయానికి వస్తే భీమ్లా నాయక్ టికెట్ కూటమి ప్రభుత్వానికి సినీ నటులు అందరూ మద్దతు కూడా తెలపలేదు. అయినా కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. సినిమా పరిశ్రమకు రాజకీయ రంగం పొలవడం కూటమికి ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పి అన్నారన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే హీరోలతో నమస్కారాలు పెట్టించుకునే వ్యక్తులను కాదు, టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అని కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ అనేది మన నినాదం. హాలీవుడ్ పద్ధతులు పాటించకపోయినా అండ్ వుడ్ మాత్రం తీసుకొస్తున్నాం. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలి. చిత్ర పరిశ్రమలు క్రమశిక్షణతో ఎదిగి రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్ళతో మేము మాట్లాడతాం. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పని అంటే నిర్మాతలు రావాలి, లేదా ట్రేడ్ యూనియన్ బాడీలు రావాలి. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలంటే కింది స్థాయి వ్యక్తులం కాదు. ఎన్టీఆర్ పాటించిన ఔన్నత్యం మేము కొనసాగిస్తున్నాం అని రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా మీరు మాట్లాడుతున్న ఇది ఖచ్చితంగా తప్పని చెప్పి అంటున్నారు. సినిమా టికెట్ విషయంలో హీరోలకు పని లేదు, ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు రావాలి. అయితే సినీ పరిశ్రమపై మా కూటమి ప్రభుత్వం గౌరవం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు అండ్ తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నాం అనమాట. ఇక సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక నిజ జీవితంలో జరిగిన సంఘటనలు సినిమా ప్రపంచంలో స్ఫూర్తినిస్తాయి. ఇక సినిమా నుంచి మంచి చెడుని రెండింటిని చూపిస్తుంది. ఏది తీసుకోవాలో ప్రేక్షకులకు ఇష్టం. కేవలం డబ్బు సంపాదించడం కాదు, విలువలు నేర్పించాలి. తెలుగు చలచిత్రం పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపజేసే బాధ్యతగా సినిమా తీయాలన్నమాట. ఇక ఏపీలోనే స్టూడియోలు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ లో బలమైన యువత ఉంది. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అండ్ ప్రెసిడెంట్ అయిన దిల్ రాజు గారికి ఈ సందర్భంగా ఒక విషయం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లో చిన్న చూపు చూడకండి. తెలుగు చిత్ర పరిశ్రమ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా ఉండాలి. ఇక్కడ యువత ఉన్న శక్తి వినియోగించుకోవాలి. రాష్ట్రంలో పలు చోట్ల స్టంట్ స్కూల్ పెట్టండి అండ్ సినీ పరిశ్రమ ఉన్న నిపుణులతో యువతను నైపుణ్య అభివృద్ధి పెంచండి. దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వ్యక్తులు తీసుకొచ్చి స్క్రీన్ పై తదితర విషయాలపై క్లాసులు తీసుకోమని చెప్పండి. క్రీరవాణి తమిళ లాంటి వాళ్ళ ద్వారా సంగీతంపై అవగాహన పెంచండి. మరి స్టూడియోలు పెట్టండి. 24 క్రాఫ్ట్లు సంబంధించిన విషయాలు నేర్పండి. ప్రొడక్షన్ డిజైన్ సంబంధించిన స్కూల్స్ పెట్టండి. అండ్ నేను టీవీకి కూడా ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. ఏపీలో పర్యాటక అభివృద్ధి సహకారం అందించని చెప్పి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్